ఒక పులిని, సింహాన్ని కొన్ని ఎలకలొచ్చి నిద్రపోతుంటే ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాయి. పులి, సింహం ఏం చేస్తాయి? కోపం వస్తాయి, గాండేస్తాయి. ఈలోగా ఎలక సంబంధించిన ఫాదరు, పేరెంట్సు, మేనమామలు వచ్చి పులిగారు మొగరాజు గారు, సింహం గారు, ఇది చిన్నపిల్ల ఎలక తప్పు చేసింది, మీకు ఎప్పుడు అవసరం వచ్చినా సరే మేము మీకు హెల్ప్ చేస్తా ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ ఎలక ఎంత నువ్వు, నేను ఈ రాజ్యానికే రాజుని, మృగరాజుని, నాకు నువ్వు హెల్ప్ చేస్తావా అని గేంకారంగా నవ్వి, పండి నీ హెల్ప్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు అంది. ఒకరోజు వేటగాళ్ళందరూ కలిపి వల విసిరారు. ఆ వలలో ఈ పులి, సింహాలు చిక్కుపోయినాయండి. ఇప్పుడు గుర్తొచ్చిందనమాట. ఆ ఎలక ఏం చేసింది? ఆల్రెడీ హెల్ప్ తీసుకున్న పేరెంట్స్, నువ్వు హెల్ప్ తీసుకున్న వాళ్ళు మనం మర్చిపోవడం అలవాటు, ఇది మర్చిపోలేదండి. ఎలక సంబంధించిన బంధువులు, చుట్టాలు, ఫ్రెండ్స్, కజిన్స్, బంధువులు అందరినీ ఇంటిమేట్ చేసి దాంట్లో యాక్టివ్గా ఉన్న ఎలకలు వచ్చి ఆ నెట్ని కట్ చేసేసి పుల్లుల్ని, సింహాన్ని విడదీసిందండి. మిత్ర లాభం అంటే ఇదే. ఏనాడు అయినా సరే వీడు చిన్నవాడు, వీడు మనకు ఉపయోగపడ్డు, వీడు పెద్దోడు మనకు ఉపయోగపడ్డా అనుకోకండి. ఎవరు ఎప్పుడు ఎలా ఉపయోగపడతారో ఎవరికి తెలియదు. ఎవరిని కూడా అహంకారాన్ని పోవద్దండి. నెట్ని కట్ చేశారు కదా, ఇప్పుడు బంధాలు, అనుబంధాలు ఎలా ఉంటాయంటే, నెట్ అంటే వల్ల నెట్వర్కింగ్. వెబ్ అంటే ఏంటి? సాలిగూడు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటే డబ్బులుగా మార్చుకోవాలంటే ఈ సాలిగూడు నెట్వర్కింగ్ని నెట్ వీవింగ్ అని కూడా అంటారు. అంటే మన రిలేషన్షిప్ మేనేజ్మెంట్లో బంధాలు, అనుబంధాలను పెంచుకోవాలి. నెట్ వీవింగ్ అంటే అది. ఆ నెట్ వీవింగ్ అయిపోయిన తర్వాత సాలిగూడులాగా నెట్వర్కింగ్. ఈ పులికి ఎలకలు సాగుపడినట్టుగా మనం ఇంకొకరికి హెల్ప్ చేసినప్పుడు వాళ్ళు ఇంకో రూపంలో ఎప్పుడో ఒకప్పుడు మనకి హెల్ప్ చేసి తీరుతారు. రిలేషన్షిప్ మేనేజ్మెంట్లో, మార్కెటింగ్లో, సేల్స్లో, లైఫ్లో అందరూ బాగుండాలంటే కంపల్సరీగా చేయవలసిందంటే నెట్వర్కింగ్. ఇంటర్నెట్ అనేది నెట్వర్కింగ్. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనేది డబ్బులుగా మార్చుకోవడానికి ఒక నెట్వర్కింగ్. మార్కెటింగ్లో, మేనేజ్మెంట్లో కంపల్సరీగా ఉండవలసింది నెట్వర్కింగ్ అండి. సో దిస్ ఈజ్ ద వన్ ఎగ్జాంపుల్ ఫర్ పరస్పర ఆధారం. నీకు నువ్వు, నాకు నేను, ఒకరికొకరు లాభపడదాం, ఉపయోగపడదాం అనేది అనమాట. ఏ క్షణం ఎప్పుడైనా సరే ఉపయోగపడతారు. గ్రో హెల్తీ వెల్తీ వైజ్ యాప్, డాక్టర్ క్రాంతికర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి.